ఒడిశాలో ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. ప్రతి కొండ, ప్రతి నది, ప్రతి గుడి మనకొక అందమైన కథ చెబుతాయి. మొనాస్ట్రీస్లో మనం శాంతిని వింటాం. దండకారణ్యంలో ఉన్న మన్కడడియన్ వాటర్ ఫాల్స్, తప్తపానిలో భూమి నుండి వచ్చే ఆ వేడి సెగని ఫీల్ అవుతాం. మబ్బులలో ఉండే అందమైన టెంపుల్స్తో ఉన్న మహేంద్రగిరి హిల్స్. ఈ జర్నీలో ఇదంతా ట్రావెల్ కాదు, ఫీల్ అవుతాం. ఒడిశాలో ఉన్న చంద్రగిరి రీజియన్ రీచ్ అవ్వగానే నాకు సడన్గా ఫుల్ టిబెట్, నేపాల్ ఆర్ భూటాన్ వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఫుడ్ సోక్లింగ్, టిబెటన్ సెటిల్మెంట్ రీచ్ అవ్వగానే వైబ్ మొత్తం మారిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఇంటిపైన ప్రేయర్ ఫ్లాగ్స్ ఉన్నాయి. దారంతా టిబెటన్ కాలనీస్ అండ్ ఎన్నో స్తూపాలతో నిండిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి కాలనీలో మనకి ప్రేయర్ వీల్స్ కూడా కనిపిస్తాయి. అలా నేను ఫస్ట్ ఒక అందమైన మెమోరియల్ రీచ్ అయిపోయా. నేను ఎప్పుడు నేపాల్ ఆర్ టిబెట్ వెళ్ళలేదు, కానీ నిజంగా అక్కడ ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఉన్న ప్రశాంతత కానీ పీస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇక్కడ ఉన్న ఈ ఫ్లాగ్స్, ఆ చల్లని గాలి, క్లైమేట్ కూడా చాలా బాగుంది. అసలు ఆల్మోస్ట్ జీరో నాయిస్ ఇక్కడ. నా మాటలు తప్ప ఇంకేవి నాకు కూడా వినబడట్లేదు. నిజంగా నేపాల్ ఆర్ టిబెట్లో ఉన్నట్టే ఉంది. వైబ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఈ విలేజ్లో ఉండే ఒక అతను వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అతని జ్ఞాపకార్థం ఈ రోడ్ అండ్ ఈ స్తూపాన్ని కట్టారంట. ఈ గజపతి డిస్ట్రిక్ట్ కొండల మధ్యలో గాలిలో శాంతిని కలిగిన ప్లేస్ ఒకటి ఉంది. అదే నమ్కా క్యూంగ్ సాంగ్ మొనాస్ట్రీ. ఇక్కడ మనుషులతో పాటు జంతువులు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. ఈ మొనాస్ట్రీలో ఉన్న పెయింటింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అందంగా ఉంది. ఈ వాల్స్ మీద ఉన్న డీటెయిలింగ్ కానీ, పెయింటింగ్లో వాడిన కలర్స్ కానీ వెరీ బ్యూటిఫుల్. అసలు ఈ మొనాస్ట్రీ చుట్టుపక్కల ఎన్నో అందమైన ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న స్తూపాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళ కోసం రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ శాంతిని ఫీల్ అవుతూ నేను అలా చాలాసేపు ఇక్కడ కూర్చొని ఉండిపోయా. అండ్ ఈ మొనాస్ట్రీ బయట ఒక హ్యూజ్ టిబెటన్ కాలనీ కూడా ఉంది. ఈ మొనాస్ట్రీకి డ్రోన్ షాట్స్ తీస్తుంటే ఇక్కడ ఉండే ఇద్దరు చిన్నపిల్లలు నాకు వాళ్ళ ఇల్లు అండ్ వాళ్ళ స్కూల్ డ్రోన్లో చూపించమని చాలా అడిగారు. డ్రోన్లో వాళ్ళకి అది చూపించిన తర్వాత చూసి చాలా హ్యాపీ అయిపోయారు. అలా వాళ్ళతో సరదాగా కొంతసేపు గడిపి నా నెక్స్ట్ డెస్టినేషన్ నేను స్టార్ట్ అయిపోయా. అలా ఇంకొంచెం ముందుకు ట్రావెల్ చేసి ఒడిశాలో ఉన్న అతిపెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ అయితే నేను రీచ్ అయిపోయా. అదే పద్మశంభవ బౌద్ధ విహార మొనాస్ట్రీ.
2010లో దలైలామా టిబెటన్ శరణార్థులు అంటే రిఫ్యూజీస్తో కలిసి పూజించిన ఈ స్థలం ఈరోజు శాంతికి ప్రతీకంగా నిలిచింది. ఇక్కడ ఉన్న టిబెటన్స్తో కలిసిన ఈ భూమి వాళ్ళ మెడిటేషన్తో ఇదొక చిన్న టిబెట్లా మారింది. ఈ మొనాస్ట్రీస్లో మనం ఫీల్ అయ్యే ప్రశాంతత మన మనసుకి ఒక మంచి మెలడీ పాటలా అనిపిస్తుంది. ఈ అడవుల మధ్యలో ఒక సౌండ్ ఉంది. అది నేచర్ నుండి వచ్చే ఒక అందమైన సౌండ్. అదే మంకడెడియన్ వాటర్ ఫాల్. నేను అలా ఈ వాటర్ ఫాల్ చూస్తూ దాని రిథంలో కలిసిపోయా. ఈ గాలికి నా మీదకు వచ్చి పడే ఒక్కొక్క డ్రాప్ని చూస్తుంటే నాకు దిస్ ఈస్ వాట్ ఫ్రీడమ్ ఫీల్స్ లైక్ అనిపించింది. ఈ వాటర్ ఫాల్ హైట్ 100 feet అయినా ఇక్కడ ఫీల్ మాత్రం 100% ఉంది. అంత పెద్ద వాటర్ ఫాల్ చూసిన తర్వాత రోడ్ సైడ్ ఉన్న ఒక చిన్న కాలువ దగ్గర నేను చాలాసేపు అయిపోయా. ఇక్కడ జస్ట్ నేను, ఈ చిన్న కాలువ, ఖాళీ రోడ్ అంతే. ఇక్కడ ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుండి ఒడిశా కొండల మధ్య ఉన్న ఒక రహస్యమైన టెంపుల్కి స్టార్ట్ అయిపోయి దారిలో వచ్చిన ఒక పెద్ద పచ్చని పొలం దగ్గర నేను చాలాసేపు ఆగిపోయా. రోడ్డుకి 2 వైపులా ఉన్న ఈ పచ్చని పొలాలు ఈ దారి యొక్క అందాన్ని ఇంకా పెంచేశాయి. ఈ పొలాల మీద నా డ్రోన్ ఎగరేస్తుండగా ఇక్కడ దగ్గర నాకు ఒక చిన్న క్యూట్ కోనేరు కూడా కనిపించింది. పైనుండి ఈ పొలాలన్నీ చూస్తుంటే గ్రీన్ కలర్లో ఉన్న షేడ్స్ అన్నీ ఒకేసారి చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అలా నేను చేరుకున్న ఈ రహస్యమైన టెంపుల్ పేరు తప్తపాని. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వేడి నీటిలో ఉండే శివలింగం. తప్తపాని అంటే వేడి నీళ్ళు అనే అర్థం. ఆల్మోస్ట్ ఇయర్ అంతా ఈ వేడి నీళ్ళు ఇక్కడ ఇలానే ఉంటాయంట. ఈ హాట్ వాటర్ వెనకతల కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండే జనాలు నమ్మేది ఏంటంటే ఈ వేడి నీళ్ళు దేవతల ఆశీర్వాదం అని, అండ్ ఇందులో స్నానం చేస్తే మనం ఫిజికల్గా చాలా బెటర్ అవుతామని నమ్ముతారు. ఇక్కడ ఉన్న వామ్ వాటర్ని ఫీల్ అయ్యాక నా జీవితంలో ఉన్న కోల్డ్ వరల్డ్ నుండి దూరంగా అండ్ కంఫర్ట్గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇది జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఇదొక ఎనర్జీ. అలాగా కొండల మధ్యలో నుండి అలా దాటుకుంటూ ఇలాగొచ్చి ఈ కొండ చివరినున్న ఈ అందమైన ఊరు చూస్తూ
ఇటు సైడ్ నుండి ఇలా పైకెళ్ళి అలాగే అటు సైడ్ అంత పైకి వెళ్ళిపోతే అప్పుడు వస్తుంది అనమాట మహేంద్రగిరి. ఇప్పుడు మనం ఈ పాము లాంటి రోడ్డు అంతా దాటుకొని అక్కడికి వెళ్తాం అనమాట. అలా నేను ఒడిశా సెకండ్ హైయెస్ట్ పీక్ అయిన మహేంద్రగిరి హిల్స్ రీచ్ అయిపోయా. ఈ కొండ నాకు ఫుల్ క్లౌడ్స్తో వెల్కమ్ చెప్పింది. ఈ మౌంటైన్ హైట్ ఆల్మోస్ట్ 1500 మీటర్లు. అందుకే ఇది ఒడిశాలో సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్టర్ డియోమలి. ఈ కొండ మీద ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ అండ్ రేర్ స్పీషీస్ కూడా ఉన్నాయి. రామాయణంలో ఇక్కడ పరశురాముడు తపస్సు చేశాడు అని చెప్తారు. పాండవులు వనవాసం చేసే టైంలో ఇక్కడికి వచ్చి టెంపుల్స్ కట్టారని, అందుకే ఈ టెంపుల్స్ పేర్లు కూడా భీమా, యుధిష్ఠర్, అండ్ కుంతి. అలా ముందుకు వెళ్తే జగన్నాథుడి టెంపుల్ కూడా ఉంది. కొండపైన ఉన్న ఇంకొక టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం ఇలా రాళ్ళన్నీ ఎక్కుంటే వెళ్ళాలన్నమాట. చూడడానికి ఈజీగానే ఉంది కానీ సరదా తీరిపోతుంది. ఇంకో టెంపుల్కి ఇదంతా నడుచుకొని అలా ఎక్కడికి వెళ్ళాలి. ఈ టైప్ ట్రెక్కింగ్ చేసి చాలా రోజులైంది, అంత త్వరగా కలిసిపోతున్నా. అండ్ ఆల్సో రూట్ కూడా టూ మచ్ రాళ్ళు ఉన్నాయి. ఏ పాట పాడుతున్నారో తెలియదు కానీ ఒడియాలోనే, కానీ పక్క దేవుడి పాట అది. మన ఒడిస్సాలోనే ఇంత క్రేజీ ట్రెక్ ఉందని నాకు తెలీదు. ఎప్పుడు వీడియోలో ఆ మహారాష్ట్ర అటు సైడ్ పెద్ద పెద్ద ట్రెక్లు ఇవన్నీ చూసా, కానీ ఈ ట్రెక్ బాగుంది, వెరైటీగా ఉంది. ఈ టైప్ ట్రెక్ అయితే ఇదే నా ఫస్ట్ టైం. ఎప్పుడు ఇలాంటి కొండల మీద ట్రెక్కింగ్ అయితే నేను చేయలే. బాగుంది, డిఫరెంట్ ఫీలింగ్. యాక్చువల్లీ కింద నుండే డ్రోన్ ఎగరేసి ఇది పార్ట్ అంతా తెలివిగా స్కిప్ కొట్టేద్దాం అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ ఉంది మంచు. డ్రోన్ పైకి ఎగరేసాక ఆ మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. డ్రోన్ అలా మబ్బుల్లోకి వెళ్ళిపోయి మబ్బు అయిపోద్దామని దించేసి నడిచి ఎక్కుదామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఈసారి నా దగ్గర టైం తక్కువ ఉండడం వల్ల ఫుల్గా ట్రెక్ చేసి ఆ వీడియో మొత్తం పెట్టలేకపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చి కంప్లీట్ ట్రెక్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ మహేంద్రగిరి గాలిలో ఒక ఏషియంట్ వైబ్రేషన్ ఉంది. బ్రీతింగ్ దిస్ ఫీల్స్ లైక్
ఐఎమ్ బ్రీతింగ్ హిస్టరీ. కొండల మధ్య నుండి ఎన్ని రోజులు సన్ రైజ్ చూశాను కానీ మూన్ రైజ్ ఇలా అవ్వడం ఫస్ట్ టైం చూద్దాం. నా ఈ జర్నీ ఒడిస్సాలో ఉన్న టిబెట్ నుండి స్టార్ట్ అయింది. ఈ జర్నీలో మొనస్ట్రీలో ఉన్న శాంతిని ఫీల్ అయ్యాం, తప్తపానీలో ఉన్న వాటర్ నుండి వచ్చే వామ్తను ఫీల్ అయ్యాం, ప్రకృతి మధ్యలో ఉన్న మన్కడడియన్ వాటర్ ఫాల్స్ యొక్క అందాన్ని ఫీల్ అయ్యాం, మహేంద్రగిరి కొండల్లో ఉన్న ఏషియంట్ హిస్టరీని ఫీల్ అయ్యాం. మేబీ ట్రావెలింగ్ అంటే ఇదేనేమో, ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ ప్రకృతిలో ఉన్న అందాలని చూస్తూ మనల్ని మనం వెతుక్కోవడం.